మీకు తెలుసా 1 in 3 విమెన్ అనేది ఫైబ్రాయిడ్స్ తో బాధపడుతూ ఉంటారని, అండ్ అందులో చాలా మంది ఆడవాళ్ళకి అసలు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నది కూడా రియలైజ్ అవ్వరని. ఎస్, నేను చెప్తుంది నిజం. యూజువల్ గా ఫైబ్రాయిడ్స్ అనేవి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా చాలా మంది ఆడవాళ్ళలో ఇవి పెరుగుతూ ఉంటాయి. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటే యుట్రస్ లో కొన్ని లేయర్స్ నుంచి ఇది ఫామ్ అవ్వటమే దాన్ని ఫైబ్రాయిడ్స్ అని అంటాం. అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో కొన్ని అంటే లేయర్స్ లో నుంచి లంప్స్ గా ఫామ్ అవ్వటాన్నే మనం ఫైబ్రాయిడ్స్ అంటాం. అసలు అవి ఎందుకు గ్రో అవుతాయి అంటే ముఖ్యంగా హార్మోన్స్ వలన. ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వలన ముఖ్యంగా ఈ ఫైబ్రాయిడ్స్ లేదంటే గర్భసంచి తాలూకా సైజ్ గాని మందం గాని పెరుగుతూ వస్తుంటుంది. సో ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండే టైంలో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది పెరగటము, అదే విధంగా వన్స్ ఈ హార్మోన్స్ అనేది తగ్గిపోయిన తర్వాత ఈ సైజ్ అనేది తగ్గటం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో కామన్ గా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండే ఆడవాళ్ళకి, అది కూడా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ విమెన్ లో ఎక్కువగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ మెనోపాజ్ తర్వాత ఈ సైజ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గటం కూడా మనం అదే విధంగా చూస్తూ ఉంటాం. సో అందరికీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన మనం సర్జరీకి వెళ్ళాలా అన్న విషయానికి వస్తే చాలా మందికి ఫైబ్రాయిడ్స్ అనేవి ఎటువంటి సిమ్టమ్స్ కాజ్ చేయవు. అండ్ ఒకవేళ గనక అవి చిన్నగా ఉన్నాయి అంటే 4 నుంచి 5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉన్నాయి అని అంటే ఈ ఫైబ్రాయిడ్స్ కి మనం ఎటువంటి శస్త్రచికిత్స కూడా అవసరం లేదు. సో ఒకవేళ గనక మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని మీకు ఎవరైనా చెప్తే పానిక్ అవ్వకుండా వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కలవండి.